#AskDrJonas అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. విజయ్ షార్ట్ ఫిల్మ్స్. సార్, సర్జరీకి ఎన్ని రోజులు ఉండాల్సి ఉంటుంది? సపోజ్ మీకే గనక బట్టతల ఉంది అండ్ డెఫినెట్గా మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అని మీకు అనిపించింది అనుకోండి, లేదా మీ డాక్టర్ సజెస్ట్ చేశారనుకోండి, మీరు కనుక సర్జరీ చేయించుకోనికి వస్తే, వేరే దూరం ప్లేస్ నుంచి వచ్చినట్లయితే, నేనేమంటానంటే సర్జరీ కంటే ఒక రోజు ముందే వచ్చేసి సర్జరీ రేపు అనంగా ఈరోజు రాత్రంతా ప్రశాంతంగా మీరు బస చేస్తున్న హోటల్లో ప్రశాంతంగా నిద్రపోండి. నైట్ లైట్ ఫుడ్డే తీసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీ సర్జికల్ టీం చెప్పిన టైంకి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా సర్జరీ చేసుకోండి. ఆ రోజు సర్జరీ అయిపోతుంది. ఆ రోజు రాత్రి కూడా ప్రశాంతంగా నిద్రపోండి. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఒక్కసారి వెళ్ళి ఫాలోఅప్ చేయించుకోండి. దాని తర్వాత ఒకవేళ అవసరం అయిందంటే హెడ్ వాష్ కోసం ఇంకొక రోజు వెయిట్ చేయండి, లేదా ఆ రోజు నైటే వెళ్ళిపోండి. అంటే మ్యాక్సిమం మీరు ఒక 2 to 3 days లీవ్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదు మీరు చాలా దూరం నుంచి వస్తున్నారు అంటే ఈ 2 to 3 daysకి మీ ట్రావెలింగ్ డేస్ యాడ్ చేసుకోండి. అంతేగాని ఈ సర్జరీ జరిగిన తర్వాత తలకు సర్జరీ జరుగుతుంది కదా, సో చాలా రెస్ట్ తీసుకోవాలి, ఏమైనా 2-3 days వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలా, లేకపోతే అడ్మిట్ అయి ఉండాలా, లేకపోతే ప్రత్యేకమైన ప్రికాషన్ తీసుకొని బెడ్ నుంచి దిగకూడదు, ఎటువంటి పని చేయకూడదు, అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దండి. ఇది ఒక సేఫ్ సర్జరీ, ఒక సేఫ్ అండ్ స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో మీకు సర్జరీ జరుగుతుంది. కాబట్టి మీరు మహా అంటే 2 to 3 days లీవ్ పెట్టుకొని మీ జర్నీ డేస్ని యాడ్ చేసుకొని ఆ టైం పెట్టుకొని వస్తే సరిపోతుంది. మీరు ఏమీ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. మార్నింగ్ సర్జరీకి వచ్చి సర్జరీ అయిపోగానే మళ్ళీ మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు.